హల్లెలూయా. దేవుని నామమును బట్టి స్తుతిస్తున్నాను. దేవాది దేవునికి ఈ ఉదయకాల సమయంలో నిండు వందనాలు తెలియపరుస్తున్నాను. ఆయన సైన్యములకు అధిపతి అయిన దేవుడు నీ కుటుంబాన్ని ఏలువాడై ఉంటున్నాడు. ఆయన పరిశుద్ధుడు, బలవంతుడు, శక్తివంతుడు, సర్వలోక రక్షకుడిగా మన మధ్యలో ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యములోనికి మనం వెళ్ళినప్పుడు దేవుడు ఈ ఉదయకాల సమయంలో మనతో మాట్లాడినట్టుగా, ప్రభు మనల్ని బలపరిచినట్టుగా ఈ ఉదయకాల సమయంలో మనం చూస్తూ ఉంటున్నాం. ఈ లోకంలో మనకు శ్రమ కలుగును అని మనం చూస్తూ ఉంటాం. హల్లెలూయా. మనం కొన్ని దినాల నుంచి శ్రమల దినాల గురించి మనం మాట్లాడుతూ ఉంటున్నాము. శ్రమ, అందుకే మనం ఒక విషయాలు మనం చూస్తున్నప్పుడు ఇర్మియా గ్రంథంలో 15వ అధ్యాయము 10వ వచనము మనం చూస్తున్నప్పుడు, అయ్యో నాకు శ్రమ అంగర విషయాలు మనం చూస్తూ ఉంటాం. నాకు శ్రమ అంగర విషయాలు మనం చూస్తూ ఉంటున్నాం. అవును, ఎస్, మనకు శ్రమ, ఈ దినంలో శ్రమ, ఎక్కడ చూసినా శ్రమలు శ్రమలు శ్రమలు, బాధలు, ఇబ్బందులు, అంత భయంకరమైన దినాలు మనం ఉంటున్నాం. శ్రమ ఎందుకు వస్తుంది? మన ఇక్కడ కూడా 15వ వచనంలో మనం చూస్తున్నప్పుడు, యెహోవా నా శ్రమ నీకు తెలిసి ఉన్నది, నన్ను జ్ఞాపకము చేసుకొనుము, నన్ను దర్శించుము, నన్ను హింసించు వారికి నా కొరకై ప్రతిదండన చెయ్యుము. నీవు దీర్ఘశాంతి కలిగిన వాడవై నన్ను కొనిపోకుము. నీ నిమిత్తము నాకు నింద వచ్చుచున్నదని తెలిసికొనుము. హల్లెలూయా. ఇక్కడ మన మాట విన్నప్పుడు నాకు శ్రమ వస్తుంది. హల్లెలూయా. అది నీకు తెలిసే ఉన్నది అంటున్నాడు. ప్రభుకు తెలియని శ్రమ ఎక్కడ లేదు. ఎందుకంటే అపవాది తీసుకొస్తున్న ప్రతి శ్రమలు, ఇబ్బందులు, నిందలు, అవమానాలు ప్రభుకు తెలుసండి. హల్లెలూయా. అందుకే ఇక్కడ మంచి మాట చూడండి, నీ నిమిత్తము నాకు నింద వచ్చుచున్నదని తెలుసుకొనుము అన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. నీవు ఇచ్చిన ఈ మాట దొరకక నేను వాటిని పుషించి తిని. హల్లెలూయా. ఇక్కడ ఇర్మియా ప్రవక్త మంచి మాటలు మనతో మాట్లాడు. ఎన్నో శ్రమలు అనుభవించిన ఆయన ఈ మాట పలుకుతూ ఉంటున్నాడు. నాకు శ్రమ నీకు తెలిసే ఉన్నదయ్యా, నీ నిమిత్తము నాకు నింద వచ్చినని. హల్లెలూయా. నీకు తెలుసు. అవును, నీ నిమిత్తం ఎప్పుడైతే ప్రభువా నిన్ను నమ్ముకున్నానో, ఎప్పుడైతే నీ మీద ఆధారపడి ఉన్నానో, ఎప్పుడైతే నీ దగ్గరికి వచ్చి ఉన్నానో, ఎన్నో నిందలు, ఎన్నో అవమానాలు, ఎన్నో కష్టాలు, ఎన్నో ఇబ్బందులు. అవును, ఈ శ్రమల దినములో కుంగినడలో చేతగాని దాన్ని అంటున్నాడు ఆయన. కనుక ఏమాత్రం కుంగిపోక, ఈ లోకంలో నీకు శ్రమ వచ్చిన అన్నాడు. హల్లెలూయా. కనుక మనకు ఏంటంటే ఇక్కడ మనం మత్తయి సువార్తలు కూడా మనం చూస్తున్నప్పుడు, నా నిమిత్తము జనులు మిమ్మలను నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు పలికినప్పుడు మీరు ధనులు సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ బలము అధికమాగును. ఇలాగూ మీరు వారు మీకు పూర్వమందు ఉండిన ప్రవర్తనను హింసించిరి అంగిన విషయాలు మనం చూస్తూ ఉంటాం. కనుక నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు పలికినప్పుడు మీరు ధనులు అన్నాడు. కనుక ఈ దినంలో మనకేంటంటే ఈ లోకంలో నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి, కష్టాలు వస్తాయి. హల్లెలూయా. నిందిస్తారండి. హల్లెలూయా. నీ ఎదుట నిలబడి ఉన్న భయంకర నిందలు, అవమానాలు కలిగిన వాడను. ఈ ఒంటరి పోరాటంలో ఎన్నో భయంకరమైన మాటలకు గురయ్యాను. ఎన్నో విధాలుగా దైవ సేవకులు కూడా నా మీద ఎన్నో అపనిందలు వేశారు. ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ ఈ పరిచర్య చేస్తున్నాడు అని ఇప్పుడు కూడా నా మీద దూషించేవా సేవకులు లేకపోలేదు. ఈ దినం కూడా నా మీద అపనిందలు వేసే సేవకులు లేకపోలేదు. దేవునికి వందనాలండి. ఇంకా పరిశుద్ధ ఆత్మ అభిషేకించబడిన వారే, దేవుని చేత పిలువబడిన వారే,
చక్కగా మేము నిలబడి ఉన్నామని ప్రతిరోజు వాగ్దానముల మీద వాగ్దానాలు కుమరించేవారే. పరిశుద్ధాత్మ వాళ్ళ నుండి ఇలా మాట్లాడుచున్నది కాదు, కానీ దురాత్మ అంధకార శక్తులు వాళ్ళ నుండి మాట్లాడుచున్నదని గ్రహించగలుగుతున్నాం. వారి గురించి ప్రార్థిస్తూ ఉంటున్నాను. కనుక నా నిమిత్తం జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు పలికినప్పుడు మీరు ధన్యుడు ధన్యురాలు. ఈ దినంలో అన్యుడిగా ఉండకూడదు, ధన్యురాలుగా ఉండాలి. అన్యుడిగా ఉండకూడదు, అన్యత్తుగా ధన్యుడిగా భావించాలి. దేవుని ఎదుట నిలబడిన నేను ఎలా ఉండాలంటే యథార్థత, కనికరము కలిగిన వారంగా, హృదయం శుద్ధి గల వారుగా, సమాధానపరచేవారుగా మనం ఉండాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. అయ్యో నాకు శ్రమ, నీకు తెలిసే ఉన్నది. ఈ దిన మన శ్రమ ఆయనకు తెలిసి ఉంది కనుక ఆయన విడిపించగలిగిన శక్తిమంతుడు. ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధుని దేవాని పాదములకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో తండ్రి ప్రతి ఒక్కరిని దర్శించండి నాయన, క్షమించండి, కనికరించండి నాయన. అయ్యా వారి హృదయ శుద్ధి కలుగ చేయండి నాయన, సమాధానపరచేవారుగా సిద్ధపరచండి నాయన. ఎవరు నిందించినా, ఎవరు అవమానపరిచినా, ఎవరు చెడ్డ మాటలు పలికినా వారిని కనికరించండి, క్షమించండి నాయన. వారిని భద్రపరచండి, వారిని ఆశీర్వదించి దీవించమని, ఉదయకాల సమయంలో దీవెనలు వారి మీద నిండుగా గుమ్మరించమని యేసు నామములో అడుగుచున్న తండ్రి, ఆమేన్.